4వ రోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరిస్తారు. అమ్మవారి విశిష్టమైన రూపాలలో కాత్యాయని స్వరూపం ఒకటి. వారి చేతిలో చంద్రహాస్ ఖడ్గం మరియు సింహం మీద ఎక్కువ కూర్చొని ఉంటుంది. అసలు అమ్మవారికి పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం కాత మహర్షి అని ఉండేవారు. ఆయన కుమారుడు కాత్య మహర్షి. అతనికి 2 కోరికలు ఉండేవి. అమ్మవారు తన కుమార్తెగా పుట్టి తనకి మోక్షాన్ని ఇవ్వాలని కోరిక అన్నమాట. ఆయన ఘోర తపస్సు చేసేవాళ్ళు. మరి కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవి ఆడుకుంటుంటే అమ్మవారు పరమశివుడి కళ్ళు మూశారు. అయితే లోకాలన్నీ చీకటైపోయినాయి. ప్రళయం వచ్చినట్లు అయిపోయింది. అయితే అమ్మవారు బాధపడి ప్రాయశ్చిత్తం కోసం భూమి మీద తపస్సు చేసుకుంటానని బయలుదేరిద్ది. అయితే పరమేశ్వరుడు ఇలా అంటాడు, నీ కోసం భూలోకంలో కాత్య మహర్షి ఘోర తపస్సు చేస్తున్నాడు. నువ్వు తన కుమార్తెగా జన్మించి ఒక 8 సంవత్సరాల పాటు అతని దగ్గర పెరిగి మోక్షాన్ని ఇవ్వమని కోరతాడు. అమ్మవారు సరే అని చెప్పి అతని కుమార్తెగా జన్మిస్తుంది. అయితే కాత్య మహర్షి అమ్మవారిని 8 సంవత్సరాల పాటు అల్లారు ముందుగా పెంచుతాడు. 8 సంవత్సరాల తర్వాత కాత్య మహర్షికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాత్య మహర్షి కుమార్తెగా జన్మించడం వల్ల అమ్మవారికి కాత్యాయని అని పేరు వచ్చింది.